నేను కొన్ని ట్యాగ్స్ ఉన్నాయని చెప్పి అవేమి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద యూసేజ్ ట్యాగ్స్ అండి అయిపోయినాయి. సో ఇది ఎందుకు అంటే బ్రో వాయిస్ క్లారిటీ రావట్లేదు. హలో అలా ఇప్పుడు కూడా కొంచెం లోగా వస్తాను బ్రో. వస్తుందా? ఓకే బ్రో. మనం ఏదైనా ఒక ఏదైనా సబ్జెక్ట్ లేకపోతే ఏదైనా ఓపెనింగ్ చేస్తాం మీకు యాడ్స్ వస్తాయి కదా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు పక్కన యాడ్స్ వస్తాయి కదా. డిజిటల్ మార్కెటింగ్ అప్పుడప్పుడు మనకి వెబ్సైట్ లోపల ఇంకో వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది, రైట్? అంటే మన మెయిన్ అప్లికేషన్ కాకుండా మిగతా సైడ్ లో యాడ్స్ కోసం వాటి కోసము ఒక వీడియో రన్ అవుతూ ఉంటుంది కదా. సో అవేంటంటే నెస్టెడ్ వెబ్ అప్లికేషన్. అంటే వెబ్సైట్ లోపల వెబ్సైట్ ఒక సైట్ రన్ అవుతూ ఉంటుంది, దాని లోపల ఇంకో సైట్ రన్ అవుతూ ఉంటుంది. అది అలాంటి వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే బై యూసింగ్ ఐఫ్రేమ్స్. ఐఫ్రేమ్ అంటే ఏం లేదు, ఇది మన మెయిన్ అప్లికేషన్. HTML పేజ్ ఉంది కదా, ఇది మన మెయిన్ అప్లికేషన్, మన మెయిన్ పేజ్. కానీ ఈ మెయిన్ పేజ్ లోపల మనం ఐఫ్రేమ్ అనే ట్యాగ్ యూస్ చేస్తాం. మనం సేమ్ ఎస్ఆర్సి అంతా అంతే. ఇంకా ఎస్ఆర్సి ఏ లింక్ రన్ చేయాలనుకుంటున్నా ఆ లింక్ పాస్ చేయాలి అంతే. సో ఐఫ్రేమ్ బేసికల్లీ టు క్రియేట్ సపరేట్ వెబ్సైట్. అంటే వెబ్సైట్ లోపల వెబ్సైట్ని మనం ఐఫ్రేమ్లో పెట్టి రన్ చేస్తాం. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు ఏమన్నా మీకు రిక్వైర్మెంట్ వచ్చింది అంటే, నాకు వెబ్సైట్ లోపల ఇంకా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీరు ఐఫ్రేమ్ యూజ్ చేయాలి. ఇదంతా కామనే. ఇంకా విడ్త్ హైట్ ఇది మన ఇష్టం. ఇది యాట్రిబ్యూట్స్. ఇది ఎస్ఆర్సి అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఎస్ఆర్సిలో మనం సోర్స్ ఇచ్చాము అంతే. సో ఇప్పుడు నేను ఇది రన్ చేయగానే క్లోజ్ చేశాను. ఓకే, ఈ ఫైల్ ఒక లొకేషన్ ఓపెన్ చేయాలంటే దాని ఫైల్ మీదకి వెళ్ళి రివ్యూల్ ఇన్ ఎక్స్ప్లోరర్ కొడితే మీరు కరెక్ట్గా ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో లొకేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో దీన్ని రన్ చేయాలంటే డబుల్ క్లిక్ రన్ చేయాలి అంతే. సో రన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. ఇది మన ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. మన HTML ఫైల్ ఏమేమి పెట్టామో అవన్నీ వస్తాయి. కానీ ఐఫ్రేమ్లో మనం పెట్టింది ఈ ఇమేజ్. ఐఫ్రేమ్లో ఇదొక ఇమేజ్. దీన్ని మనం ఎలానా చేసుకోవచ్చు. అంటే ఆ యూఆర్లో పెట్టాం కదా, ఆ యూఆర్లో మనకు వచ్చిన ఇమేజ్ ఇది. సో ఇది బేసిక్, ఇది సపరేట్. అంటే ఇది ఇలానే ఉంటుంది. అంటే ఇదొక అడ్వర్టైజ్మెంట్ లెక్క, ఓకేనా? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లెక్క పక్కన పోతూ ఉంటుంది. సో ఇలా ఎలా చేస్తారంటే బికాస్ ఆఫ్ ఐఫ్రేమ్, ఓకేనా? ఐఫ్రేమ్ యూజ్ చేసి వాళ్ళు ఇలా చేస్తారు. ఓకే, అండ్ ఇది ఒకవేళ అడిగితే హౌ కెన్ యూ క్రియేట్ నెస్టెడ్ వెబ్ అప్లికేషన్ అని అడిగితే యూ షుడ్ ఆన్సర్ ఐఫ్రేమ్. మనకు ఐఫ్రేమ్ ఒక ట్యాగ్ ఉంది. ఐఫ్రేమ్ ట్యాగ్ యూస్ చేసి మనం నెస్టెడ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. నెస్టెడ్ అంటే పేరెంట్ లోపల చైల్డ్. అంటే వెబ్సైట్ లోపల వెబ్సైట్, అది నెస్టెడ్. టెక్నికల్ టర్మ్ ఉంది నెస్టెడ్. అది ఎక్కడైనా సరే, అది మీరు ఏదైనా సరే ఒక పేరెంట్ లోపల చైల్డ్ ఉండింది అంటే అది నెస్టెడ్ వెబ్ అప్లికేషన్, అది నెస్టెడ్ థింగ్ అని చెప్పి. నాకు పేరెంట్ వచ్చి ఈ HTML ఫైల్ పేరెంట్, ఇది మన యాక్చువల్ వెబ్సైట్. దీని లోపల ఏముంది, ఇంకో చైల్డ్. అంటే ఒక నెస్టెడ్ వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూసింగ్ ఐఫ్రేమ్ ట్యాగ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే మార్క్యూ అంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇలా మార్క్యూ ట్యాగ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో మార్క్యూ ట్యాగ్ ఎలా చేయాలంటే అది వెరీ సింపుల్.
జస్ట్ మనం ఏ టెక్స్ట్ మనం ఫ్లోట్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని మనం ఇట్లా మార్క్యూ ట్యాగ్ లోపల పెడతాం అంతే. ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు. ఇది కూడా మన గవర్నమెంట్ సైట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఏపీ రిజల్ట్స్ వస్తాయి కదా, ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్. ఏంటంటే ఇమేజెస్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. ఏంటి ఇంకా ఇమేజెస్ అంటే ఒక టెక్స్ట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ. లేకపోతే ఇంకోటి చూద్దాం, క్లిక్ఎక్స్. చూసారా కింద క్రికెట్ స్టేటింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక ఇమేజ్ ఒక టెక్స్ట్ పోతూ ఉంది ఇక్కడ, చూసారు కదా. సో ఇదంతా ఏంటి అంటే మనం మార్క్యూ ట్యాగ్ యూజ్ చేసి మనం ఇలా ఫ్లోట్ చేస్తూ ఉంటాం ఇమేజ్. ఒక టెక్స్ట్ మార్క్యూ ట్యాగ్ లోడ్ చేయాలంటే దీనికి మనం డైరెక్షన్స్ మార్చుకోవచ్చు, కలర్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. జస్ట్ మార్క్యూ ట్యాగ్ గురించి చదివితే చాలు. మార్క్యూ ట్యాగ్ అంటే టెక్స్ట్ ని మూవ్ చేస్తుంది, అంటే టెక్స్ట్ ని ఫ్లోట్ చేస్తుంది, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, కలర్స్ ఇవి అవి అన్ని. ఓకేనా. ఇప్పుడు నేను ఇంకో ట్యాగ్ చెప్తా, అదేమి అంటే బోల్డ్ ట్యాగ్, బీ ట్యాగ్. సో నేను ఈ ట్యాగ్ నేను బోల్డ్ చేయాలి అంటే సింపుల్, ఈ ఎంటైర్ ట్యాగ్ లో నేను ఈ సెక్షన్ ని నేను కలర్ మార్చాలి, జస్ట్ ఇక్కడ ఒక్కటే. సో అప్పుడు ఏం చేయాలంటే బి అని బోల్డ్ ట్యాగ్. సో బోల్డ్ ట్యాగ్ అంటే మనం ఎటువంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు, బోల్డ్కి ఆల్రెడీ డిఫాల్ట్ సిఎస్ఎస్ ఉంటుంది. అదేమి అంటే ఫాంట్ వెయిట్ పెంచడము, ఫాంట్ ఇవి అవి పెంచడము. చూసారంటే దీని లోపల మార్క్యూ ట్యాగ్ లోపల ఓకే బోల్డ్ ట్యాగ్ ఎందుకంటే బేసిక్గా ఏదన్నా టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి, అంటే మనం నార్మల్ టెక్స్ట్ని కాస్త బోల్డ్ చేయడానికి మనం ఇది బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాం, బీ ట్యాగ్. బీ ట్యాగ్ లోపల ఏం పెట్టినా కూడా అది కొంచెం బోల్డ్ కనిపిస్తుంది. నార్మల్ టెక్స్ట్ పెడతాం బయట, అండ్ దీని లోపల హెచ్ స్పాన్ ట్యాగ్ పెడదాం. స్పాన్ ట్యాగ్ అనేది మళ్ళీ చెప్తాను. స్పాన్ ట్యాగ్ అనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమిషం, దీని తర్వాత స్పాన్ ట్యాగ్. ఇది ఒకలా కనిపిస్తుంది, ఇది ఒకలా కనిపిస్తుంది, ఎందుకంటే మనం అక్కడ బోల్డ్ ట్యాగ్ చూసాం కాబట్టి. చూసారా, ఇది ఒకలా కనిపించింది, ఇది ఒకలా కనిపించింది, ఎందుకంటే బోల్డ్కి డిఫాల్ట్ సిఎస్ఎస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు డెవలపర్స్. సిస్టమ్ డెవలపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు బోల్డ్గా చూపించాలి అన్నప్పుడు మనం బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాం, అది బీ ట్యాగ్. బి అంటే బోల్డ్ అని, బి అంటే బోల్డ్ ట్యాగ్. అండ్ ఇది న్యూన్ ట్యాగ్. అండ్ ఈ స్పాన్ ట్యాగ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ స్పాన్ ట్యాగ్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది చాలా దగ్గర యూజ్ చేస్తాం ఈ స్పాన్ ట్యాగ్. అది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎంటర్ చేస్తున్నప్పుడు కింద వాల్యుయేషన్స్ వస్తాయి కదా, అంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ చూసారా ఈ వాల్యుయేషన్స్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్. అండ్ సో మనకి టెక్స్ట్ ఫీల్డ్ కింద ఏదైనా కనిపించింది అంటే టెక్స్ట్ ఫీల్డ్ కింద ఎర్రర్స్ చూపించింది అంటే, ఇలా ఎర్రర్స్ చూపించింది అంటే అవి బేసిక్గా వీటిని ఎలా చూపించాలంటే మనం స్పాన్ ట్యాగ్ లోపల పెడతాం. స్పాన్ ట్యాగ్ లోపల ఈ స్పాన్ ట్యాగ్ ఎందుకు అంటే ఒక టెక్స్ట్ ని సింగిల్ లైన్ లో చూపిస్తుంది. ఫస్ట్ థింగ్, స్పాన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ అంటే ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ ద స్పేస్ అరౌండింగ్ ఇట్. స్పాన్ ట్యాగ్ బేసిక్గా మన వాల్యుయేషన్స్ యూజ్ చేస్తాం. వాల్యుయేషన్స్ అంటే మన ఇన్పుట్ టైప్ టెక్స్ట్లో ఏదైనా ఏమి ఇవ్వకుండా అండ్ ఏదైనా సరే వాటి కోసం మనం స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం.
సో స్పాన్ ట్యాగ్ కూడా సింపుల్. ఇది నేను జస్ట్ స్పాన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మెయిన్లీ యూజ్ ఫర్ వాలిడేషన్స్ కోసం మనం ఈ స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పాన్ ట్యాగ్ గురించి. జస్ట్ స్పాన్ ట్యాగ్ ఎందుకు అంటే ఇట్స్ ఫర్ యూసింగ్ ఫర్ వాలిడేషన్స్ అంటే ఈ రిక్వైర్ ఇన్పుట్ ఫీల్డ్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తప్పు ఇచ్చామంటే ఆ ఎర్రర్స్ డిస్ప్లే చేయాలంటే మనం స్పాన్ ట్యాగ్ లోపల మనం డిస్ప్లే చేస్తాం ఇలా. ఓకేనా, ఇది స్పాన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది పెద్దగా యూజ్ చేయరు, పెద్దగా ఎక్కడ కూడా 20% అంతే యూజ్ చేస్తుంది. 20%. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికైనా మెయిల్ పంపించాలి అంటే ఇక నీ HTML నుంచి యూజ్ చేసి నువ్వు మెయిల్ పంపించాలన్నప్పుడు జస్ట్ ఇక్కడ హెచ్ఎఫ్లో నువ్వు జస్ట్ ఇలా ఒక మెయిల్ టు అని చెప్పి ఇలా మనం మెయిల్స్ అని చేయొచ్చు. కానీ ఇది ప్రజెంట్ అయితే ఎవ్వరు యూజ్ చేయట్లా. మనకి ఆల్రెడీ డిఫాల్ట్ ప్లగ్గిన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తారు. ఇదైతే ఎవరు యూజ్ చేయట్లేదు. జస్ట్ మీ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను అంతే. ఇలా మనం ఎవరికైనా మెయిల్ పంపించేయాలన్నప్పుడు మనం ఇలా మెయిల్ టు అని చెప్పి కోలన్ పెట్టి ఆ మెయిల్ అనేది మనం ఇస్తాం. ఇది నా మెయిల్ ఐడి. ఓకేనా, కానీ ఇది ఎవ్వరు యూజ్ చేయట్లేదు ప్రజెంట్. జస్ట్ మీ రిఫరెన్స్ కోసం నేను చెప్పాను అంతే. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే త్రూ అవుట్ వెబ్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా లేకపోతే కంపెనీ మారినా కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. అదేంటి అంటే లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్. ఇది బేసిక్గా ఎందుకు అంటే చెప్తా. లోకల్ స్టోరేజ్ అండ్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా. సెషన్ స్టోరేజ్. సో సిస్టమ్. ఇప్పుడు మీరు కానీ ఏదన్నా లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి Why? నేను ఒకసారి మన డిబగ్ని టూల్స్ చెప్పి నేను అప్లికేషన్ ట్యాబ్ మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. అంటే అప్లికేషన్ ట్యాబ్ సోర్సెస్ ట్యాబ్ మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. నెట్వర్క్ ట్యాబ్ వేరే API కాల్స్ విల్ గో. అండ్ ఎలిమెంట్స్ ట్యాగ్లో మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఉంటుంది. కన్సోల్ లాగ్లో మనం ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం కోడ్ని ఎలా అయితే మన Cలో ఉంది కదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎలా అయితే ప్రింట్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ కన్సోల్లో. సో అలానే ఇది కూడా మన ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మన TS ఫైల్లో కన్సోల్ డాట్ లాగ్ సమ్ డేటాని కానీ ప్రింట్ చేస్తున్నప్పుడు మన కన్సోల్ లాగ్ వచ్చి పడుతుంది. అండ్ ఏదైనా స్మాల్ జావా స్క్రిప్ట్ మెథడ్స్ కానీ లేకపోతే క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా సరే మనం కన్సోల్లో చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బేసిక్ ఒక ఎడిటర్ లెక్క పనిచేస్తుంది. ఎడిటర్ అంటే వేర్ వీ కెన్ రైట్ కోడ్. సో నువ్వు ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే 1+2 మీ ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ కానీ జావా స్క్రిప్ట్ మెథడ్స్ కానీ ఏదైనా సరే బ్రౌజర్ ఎనీ బ్రౌజర్ గూగుల్ క్రోమ్, మజోలా, ఎడ్జ్, సో ఇవన్నీ ఏంటంటే అన్నిట్లో జావా స్క్రిప్ట్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే బ్రౌజర్స్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్. జావా స్క్రిప్ట్లో ఏదైతే కోడ్ రాస్తామో అదే మనకి బ్రౌజర్కి అర్థమవుతుంది. జావా స్క్రిప్ట్ కంపైల్ అయిన తర్వాత అవి కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్స్ మన బ్రౌజర్లో లోడ్ అవుతాయి. అప్పుడే బ్రౌజర్కి అర్థమవుతుంది ఓకే ఇవి JS సంబంధించిన ఫైల్స్ నేను పని చేయాలి అని చెప్పి. అదే కానీ టైప్ స్క్రిప్ట్ కానీ మిగతా ఎక్స్ట్రా వేరే అయినా సరే టైప్ స్క్రిప్ట్ కానీ bone.js కానీ ఏది రన్ చేసినా కూడా దీనికి అర్థం కాదు. క్రోమ్కి బ్రౌజర్స్కి అర్థం కావు. బ్రౌజర్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్ DOM ఎలిమెంట్స్. DOM అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జావా స్క్రిప్ట్లో క్రియేట్ అయిన ఎలిమెంట్సే మనకి బ్రౌజర్లో రన్ అవుతాయి. మిగతా వేవి రన్ చేసినా కూడా బ్రౌజర్లో రన్ కావు. బేసిక్గా సింపుల్ వర్డ్స్లో బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్స్ అంతే. సో నువ్వు ఇక్కడ ఏ మెథడ్ జావా స్క్రిప్ట్ ఇంకోటి ఏంది బ్రో చెప్పావు? జావా స్క్రిప్ట్ DOM ఎలిమెంట్స్. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్. అది మళ్ళీ చెప్తాలే, అది జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను.
సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ రాస్తున్నా 1 > 2. ఇది కరెక్ట్ కాదు కదా. సో 1 is greater than 2 కాదు కదా. సో అందుకని ఇది ఆబ్వియస్గా ఇక్కడ కూడా ఇలాంటి వాల్యుయేషన్స్ చేసుకోవచ్చు. 1 > 2, డేట్ ఏదైనా డేట్ ప్రింట్ చేయాలన్నా కూడా, ఏదైనా సరే గెట్ డేట్ నుంచి నేను ఇయర్ తెచ్చుకోవాలన్నా కూడా డాట్ గెట్ ఏదైనా సరే దీంట్లో యూజ్ చేసి మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇవన్నీ ఉన్నాయిలే, ఇయర్ స్పెల్లింగ్ తప్పించాను. జావా స్క్రిప్ట్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కన్సోల్లో. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఎడిటర్. అండ్ మన జేఎస్ ఫైల్స్లో కన్సోల్ లాగ్ అనే ఒక చిన్న కోడ్ ఉంటుంది. ఆ console.logలో ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టి మనం ఇక్కడ చూడాలి అన్నప్పుడు సింపుల్గా ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనకి ఒక జావా స్క్రిప్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కన్సోల్ చేస్తాను, దీన్ని కాకుండా ఇంకోటి కన్సోల్ చేస్తాను. కన్సోల్ అవుట్ చేస్తే ఇది ఎక్కడ పడుతుంది అంటే కన్సోల్ లాగ్లో ఒక్క నిమిషం కాంటెక్స్ట్ వస్తున్నది ఏంది ఇది 343. ఓకే, సో బేసిక్గా ఇలా కానీ పెడితే మన console.log ఇక్కడ కానీ పెడితే ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది console.logలో. ఓకేనా, ఇక్కడే రాస్తాను, లేకపోతే console.log అని చెప్పి ఇక్కడే రాస్తాను. console.log వెల్కమ్ అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను వెల్కమ్ లాగ్ స్పెల్లింగ్ తప్పు రాస్తాను. చూసారంటే వెల్కమ్ అని పడింది. సో బేసిక్గా console.log ఎందుకు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి మన టీఎస్ ఫైల్లో ఇలా ఒక లైన్ రాసుకుంటాం. ఈ లైన్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే నువ్వు పాస్ చేస్తావో అవి నీకు కన్సోల్ ట్యాబ్లో నీకు కనిపిస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బేసిక్ సింపుల్ ఎడిటర్ వేర్ యూ కెన్ డూ సమ్ సర్టెన్ యాక్షన్స్. ఏదైనా ఒక మెథడ్ రాయాలన్నా కూడా, లేకపోతే ఏదైనా సరే మనం ఇది యూజ్ చేసి మనం చేయొచ్చు. ఓకేనా. హలో బ్రో, జాయిన్ బ్రో. నేను HTML గురించి చెప్తున్నా. HTML చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెషన్ స్టోరేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏదో కీ సమ్ వాల్యూ అండ్ కీ సమ్ వాల్యూ, కీ అండ్ సమ్ వాల్యూ. సో హ్యాకర్స్ వీటి యూజ్ చేస్తే వీళ్ళు హ్యాకింగ్ చేస్తారు. ఎవరైనా ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలంటే ప్యూర్గా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ట్యాబ్కి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ కీ వాల్యూస్ బేస్ చేసుకొని మీ సైట్ని బ్లాక్ చేస్తారు, అంటే హ్యాక్ చేస్తారు. సో ఇది లోకల్ స్టోరేజ్ అండ్ ఇది సెషన్ స్టోరేజ్. సో వీటి వల్ల ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడే చేస్తాను, ఇక్కడ మనకు ఆల్రెడీ కన్సోల్ లాగ్ ఉంది కదా, అక్కడే చేస్తాను. ఇక్కడ నేను కన్సోల్ లాగ్లో పెట్టేస్తాను. మన ప్రజెంట్ అయితే మన అప్లికేషన్స్లో ఎటువంటి సెషన్ స్టోరేజ్ లేదు అండ్ లోకల్ స్టోరేజ్ లేదు, ఏం లేదు. అంటే నేనేమి అక్కడ స్టోర్ చేయట్లేదు. ఓకేనా. ఇప్పుడు నేను console.logలో సమ్ సర్టెన్ థింగ్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సెట్ ఐటమ్, ఇంకోటి వచ్చి గెట్ ఐటమ్. రెండింటిలో కామన్గా ఉండేది అంటే సెషన్ స్టోరేజ్లో, లోకల్ స్టోరేజ్లో కామన్గా మెథడ్స్ ఉన్నది ఏంటి అంటే సెట్ టు గెట్. ఒక్క నిమిషం ఉంటాం తమ్ముడు. సో ఇప్పుడు మనకి ఉన్నది బేసిక్గా మనకి ఉన్న మెథడ్స్ ఏంటి అంటే బేసిక్గా మనకున్న లోకల్ స్టోరేజ్లో, సెషన్ స్టోరేజ్లో ఉన్న బేసిక్గా ఉన్నది ఏంటి అంటే సెట్ ఐటమ్, ఇది సెట్ చేయడానికి, అండ్ గెట్ ఐటమ్
మనం సెట్ చేసిన వాల్యూని గెట్ చేయడానికి మనం గెట్ ఐటమ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ మెథడ్స్ అని ఎలా అంటారంటే, ఇలా కర్లీ బ్రేసెస్ కనిపించింది, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ కనిపించింది అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ మెథడ్. మెథడ్ అన్న ఫంక్షన్ అన్న రెండు ఒకటే జావాస్క్రిప్ట్ లో. ఇది పెట్టుకోండి, మెథడ్ అన్న ఫంక్షన్ అన్న రెండు ఒకటే. ఫంక్షన్ రిప్రజెంట్స్ బై యూసింగ్ దిస్ బ్రాకెట్స్. సో ఈ బ్రాకెట్స్ ముందు మనం ఒక ఫంక్షన్ రాస్తాం, ఫంక్షన్ యాడ్. ఇది ఒక ఫంక్షన్, ఓకేనా. ఈ ఫంక్షన్ లోపల మనం ఏదైనా చేసుకోవచ్చు. ఈ మెథడ్ని జస్ట్ ఎలా కాల్ చేస్తారంటే యాడ్. ఇలా పెట్టంగానే, ఇలా యాడ్ అని పెట్టంగానే ఆటోమేటిక్గా ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ కాల్ అయ్యి ఇలా చూసారంటే బికాస్ ఆఫ్ దిస్ టూ బ్రాకెట్స్ వల్లనే ఇట్స్ బికమ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ మెథడ్. జస్ట్ ఈ టూ బ్రాకెట్స్ వల్లనే. సో ఇట్ యాక్చువల్లీ నౌ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఫంక్షన్. సో ఇలా పెట్టంగానే ఇది ఒక ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇలాగ నువ్వు పెట్టకపోతే దానికి తెలియదు, అంటే బ్రౌజర్కి తెలియదు ఇది ఒక ఫంక్షన్. ఇది నార్మల్ ఒక టెక్స్ట్ లాగా కన్సిడర్ చేసుకొని ఈ మెథడ్ నీకు కాల్ చేయదు. సో ప్రతిసారి ఈ మెథడ్ని నువ్వు కాల్ చేయాలి అంటే సింపుల్గా ఇలా బ్రాకెట్స్ పెడతారు అంతే. సో ఎప్పుడైతే జేఎస్లోకి మన జేఎస్ ఫైల్ కానీ లోడ్ అయింది అంటే, జేఎస్ ఫైల్ గురించి మళ్ళీ చెప్తాను. జస్ట్ ఇది ఓవర్ వ్యూ, చాలా బేసిక్స్ చెప్తున్నా, చాలా బేసిక్స్. జావాస్క్రిప్ట్ బేసిక్స్. జావాస్క్రిప్ట్ కానీ లోడ్ అయింది అంటే ఆబ్వియస్గా ఆ జావాస్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, స్టార్టింగ్ ఫైల్ ఎలా లోడ్ అవ్వగానే పైనుంచి స్టార్ట్ అవుతుంది కంపైలేషన్. పైనుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్లోకి వెళ్ళదు, ఈ పీస్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళదు. ఎందుకంటే మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం, నెక్స్ట్ కాల్ చేస్తున్నాం. సో ఫస్ట్ నుంచి పైనుంచి స్టార్ట్ అవుతుంది కంపైలేషన్. పైనుంచి స్టార్ట్ అయ్యి సో దీంట్లోకి వెళ్ళదు. ఎందుకంటే మనం తర్వాత కాల్ చేస్తున్నాం 21 లైన్కి వచ్చి. అప్పుడు ఇది చూడంగానే అప్పుడు ఏంటంటే జావాస్క్రిప్ట్ ఓకే ఇది ఒక మెథడ్, నేను దీన్ని కాల్ చేయాలి అని చెప్పి అప్పుడు కాల్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు ఆబ్వియస్గా లైన్ నెంబర్ 7కి వెళ్ళిపోతుంది. 7కి వెళ్ళి అప్పుడు ఈ మెథడ్లోకి వెళ్తుంది, ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇలా జావాస్క్రిప్ట్ వర్క్ అవుతుంది. కానీ జావాస్క్రిప్ట్ స్టార్టింగ్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే, లేకపోతే ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే మిగతా ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ కాదు. ఇది జావాస్క్రిప్ట్లో ఉన్న డ్రాబ్యాక్. జావాస్క్రిప్ట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. ఇక్కడ లైన్ నెంబర్ 7లో కానీ ఎర్రర్ వచ్చింది అంటే, ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే మిగతా మొత్తం ఎగ్జిక్యూట్ చేయదు, స్కిప్ అయిపోయి అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఇది జావాస్క్రిప్ట్ కంపైలేషన్లో ఉన్న ఎర్రర్. ఇది జావాస్క్రిప్ట్ కంపైలేషన్ ఎర్రర్, ఓకేనా. ఇప్పుడు మనం స్టోరేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టోరేజెస్లో మనకి బేసిక్గా ఉండేది ఏంటి అంటే లోకల్ సెషన్. సో మనకి బ్యాంక్ అప్లికేషన్స్లో వీటిలో వాటిలో మనం ఏం యూజ్ చేస్తామంటే సెషన్ యూజ్ చేస్తాం. బ్యాంక్ అప్లికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి కామ్గా ఉన్నారు, ఎటువంటి యాక్షన్ పర్ఫార్మ్ నెట్ బ్యాంకింగ్ లో చూపిస్తారు. నెట్ బ్యాంకింగ్ వాటిలో వీటిలో నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ సైట్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ అప్లికేషన్స్, HDFC నెట్ బ్యాంకింగ్ కదా. ఇవి బేసిక్గా ఈ అప్లికేషన్స్ దేని మీద వర్క్ అవుతాయంటే, నువ్వు లాగిన్ అయిన తర్వాత అప్పుడు నీకు సెషన్ స్టోరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు కానీ లాగిన్ అయ్యి కామ్గా ఉన్నావు, ఎటువంటి యాక్షన్ పర్ఫామ్ చేయలేదు. అప్పుడు మనం బేసిక్గా ఏం చెప్తామంటే, అప్పుడు యూజర్ ఇస్ ఐడిల్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. యూజర్ కానీ ఐడిల్గా ఉంటే ఒక సెషన్ స్టోరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక 5 minutes 6 minutesకి నువ్వు మళ్ళీ కానీ వచ్చి కానీ ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేస్తే అప్పుడు చెప్తుంది యువర్ సెషన్ ఇస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ లాగిన్ అని చెప్పి ఇంకొక పాపప్ వచ్చి లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎలా చేస్తామంటే, ఈ ఆపరేషన్స్ అన్ని ఎలా చేస్తామంటే బేస్డ్ అపాన్ ఈ సెషన్ స్టోరేజెస్, ఈ స్టోరేజెస్ వల్ల మనం చేస్తాం ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు బ్యాంకింగ్ అప్లికేషన్లో లాగిన్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ ట్యాబ్ని క్లోజ్ చేస్తావు. లాగిన్ అయిపోయావు, మళ్ళీ నువ్వు ఆ ట్యాబ్ని క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేస్తున్నావు ఓపెన్ చేయడానికి. అప్పుడు నీకేమవుతుందంటే
కంబషన్ సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చి మీకు క్లోజ్ అయిపోతుంది, కంబషన్ ఎర్రర్ అని చెప్పి ఏదో వచ్చి ఇంకా ఆ సైట్లోకి వెళ్ళదు. బేసిక్గా మీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ చాలా చాలా సెక్యూర్ ఉంటాయి, ఎందుకంటే మనీ పర్పస్ కదా, సో కొంచెం సెక్యూర్గా ఉంటాయి. సో వీటిలో మనం బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ అంటే సైట్స్ పరంగా, అంటే సైట్స్ ఉంటాయి కదా, అంటే బ్యాంకింగ్ సైట్స్, ఈ కామర్స్ సైట్ అంటే షాపింగ్ సైట్స్, ఈ కామర్స్ అంటే షాపింగ్ సైట్స్, అమెజాన్ సంథింగ్. సో అప్పుడు మీరు గమనించారంటే, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యాప్స్లో అంటే మీ ఫోన్స్లో వన్స్ లాగిన్ అవుతారు అంతే. వన్స్ లాగిన్ అయిన తర్వాత హాట్స్టార్లో కానీ, అమెజాన్ ప్రైమ్లో కానీ, ఆన్లైన్ సెట్టింగ్ అది మీకు మళ్ళీ లాగిన్ పేజ్ అడగదు అంటిల్ అన్లెస్ మీరు సైన్ అవుట్ అయ్యేంత వరకు అది మీకు మీ డీటెయిల్స్ అనేది లాగిన్లోనే ఉంటాయి కదా. ప్రతిసారి మీకు లాగిన్ అవ్వండి అనదు. ఎందుకు అంటే అది అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే లోకల్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మీ డీటెయిల్స్ని ఒక దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసుకొని మీరు ప్రతిసారి ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ లాగిన్ అయిపోయారు మొబైల్ అప్లికేషన్లో, సో మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అడగదు, ఆల్రెడీ మీరు లాగిన్ ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది. అదే కానీ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక్కసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మళ్ళీ యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు మళ్ళీ అడుగుతుంది లాగిన్ అవ్వండి అని చెప్పి. ఎందుకు అంటే అక్కడ స్టోరేజెస్ డిఫరెంట్ స్టోరేజెస్ యూజ్ చేస్తారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఏంటంటే లోకల్ స్టోరేజెస్ యూజ్ చేస్తాయి. ఎందుకంటే లోకల్లోనే ఉంది, పేరులోనే ఉంది లోకల్ అంటే బేస్డ్ అపాన్ దట్, అంటే లోకల్ స్టోరేజెస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఒక దగ్గర పెడతాయి. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకొని ఓకే ఆల్రెడీ యూజర్ ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ లాగిన్ అడగదు ఫస్ట్ థింగ్. అదే కానీ సెషన్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయితే చెబ్రో. హలో చెబ్రో. ఏం లేదు బ్రో, కంటిన్యూ చేయండి. ఓకే, అదే బ్యాంకింగ్ అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు యాప్ క్లోజ్కి లేకపోతే ఒక ఆ సైట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. కంపల్సరీగా మళ్ళీ మీ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అన్నీ అడుగుతుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసిందంటే సెషన్ స్టోరేజ్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఎలా చేయాలో చెప్తాను, ఎలా వాళ్ళు సెట్ చేస్తారు, ఎలా ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తారు అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోకల్ అప్లికేషన్లో వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే మన లోకల్ స్టోరేజ్లో ఏం లేదు, 0. అలానే సెషన్ స్టోరేజ్లో ఏం లేదు, 0. ఓకే, ఇప్పుడు నేను సమ్ ఐటమ్స్ని సెట్ చేస్తా, సమ్ డేటాని సెట్ చేస్తా. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. సో ఇప్పుడు నేను నా నేమ్ సెట్ చేస్తా, నేమ్ కామా రాజేష్. ఇలా కొట్టంగానే ఐటమ్స్ పెట్టింది తప్ప ఇలా కొట్టంగానే ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ లోకల్ స్టోరేజ్లో నా పేరు వచ్చి పడుతుంది, నేను రాయేష్ అని చెప్పి. ఓకే, అదే సింపుల్గా ఇప్పుడు నేను నా ఇన్ఫర్మేషన్ని సెట్ చేశాను, నేను నా ఇన్ఫర్మేషన్ గెట్ చేయాలి అంటే ఈ రాజేష్ని గెట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తా అంటే వెరీ సింపుల్. సో సెట్ చేసాం, అలానే గెట్ అంతే. గెట్ చేస్తున్నప్పుడు మనకి ఈ వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ బేసిక్గా ఇది కీ, స్టార్టింగ్లో వచ్చేది కీ, నెక్స్ట్ వచ్చేది వాల్యూ. ఇక్కడ చూసారంటే క్లియర్గా ఇక్కడే కనిపిస్తుంది అప్లికేషన్స్లోనే, కీ అండ్ వాల్యూ. పైన స్టార్టింగ్లో ఇచ్చేది కీ, నెక్స్ట్ ఇచ్చేది వాల్యూ. ఇప్పుడు నేను ఈ వాల్యూని గెట్ చేయాలంటే సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ ఐ యూస్ గెట్ అంతే. నేమ్ యూస్ చేసి నేను జస్ట్ ఆ ఐటమ్ని గెట్ చేస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ నేమ్లో ఏం పెట్టినాను, ఏం సెట్ చేస్తున్నాను, నేమ్లో రాయేషన్ సెట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ ఇప్పుడు నేను గెట్ చేస్తా.
గెట్ తర్వాత ఏం బ్రో టీమ్ ఇది గెట్ తర్వాత ఏదో టైప్ చేశాడు నేమ్ ఇది అక్కడ కాదు బ్రో ఇక్కడ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ తర్వాత గెట్ ఐటమ్ సెట్ ఐటమ్ గెట్ ఐటమ్ సెట్ చేయడం అంటే మనం కీ వాల్యూ పేర్స్ ఇస్తాం. సెట్ లో మనం కీ వాల్యూస్ పేర్స్ ఇస్తాము. గెట్ లో మనం ఓన్లీ కీని ఒకటే యూజ్ చేసుకొని మనం వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? సెట్ ఐటమ్ గెట్ ఐటమ్ ఇవే ఉంటాయి, ఈ 2 మెథడ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేయాలి అంటే అప్లికేషన్లో ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నా నేమ్ అని చెప్పి. సో ఇది నేను క్లియర్ చేయాలంటే ఒకే ఒక సింపుల్ స్టెప్ ఉంది. అదేమి అంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్, ఇది ఒక మెథడ్. సో ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేయగానే నాకు ఈ అప్లికేషన్లో ఉన్నది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇది లోకల్ స్టోరేజ్ సింపుల్ థింగ్, సెట్ చేయడం గెట్ చేయడం. అండ్ దీనికంటే ముందు ఒక చెప్తాను, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారు, అసలు స్టోరేజ్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్తా. నువ్వు లాగిన్ ఏ అప్లికేషన్ సరే, బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ ఈ కామర్స్ కానీ ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించే పేజ్ ఏంది? లాగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హిట్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కనిపించే పేజ్ ఏంది? లాగిన్ పేజ్ కదా. సో లాగిన్ పేజ్లో నుంచి మీ ఇన్ఫర్మేషన్ పెట్టి లాగిన్ కొడతారు. సో ఆ లాగిన్ కొట్టినప్పుడు ఏపీఐ కాల్ జరిగి సర్వీస్తో కాంటాక్ట్ అయ్యి సర్వీస్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు మీకు ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ ఎందుకు అంటే ఇది కొంచెం వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ పేజ్లో మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టంగానే మీకు సర్వీస్ కాల్ అవుతుంది. సర్వీస్ కాల్ అయ్యి అండ్ సర్వీస్ కాల్ బ్యాక్ మీకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది రెస్పాన్స్లో. ఆ రెస్పాన్స్లో మనకి మోస్ట్లీ ఏముంటాయంటే రెస్పాన్స్ హ్యాస్ మోస్ట్లీ. సో ప్రతి ఒక్క వెబ్సైట్, ప్రతి ఒక్క అప్లికేషన్లో మోస్ట్లీ ఉండేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ హ్యాస్ రెస్పాన్స్ హ్యాస్ టోకెన్ సమ్ వాల్యూస్, సమ్ ఎనీ అదర్ వాల్యూస్ మనకు అనవసరం ఇవన్నీ. ఆ రెస్పాన్స్లో వాళ్ళు మనకి టోకెన్ అని ఒకటి పంపిస్తారు. ఈ టోకెన్ ఎందుకు అంటే ఈ టోకెన్ నువ్వు ప్రతి ఒక్క లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఏపీఐ కాల్కి ఈ టోకెన్ అనేది అపెండ్ చేసి పంపించాలి. టోకెన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇలా ఉంటుంది టోకెన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇలా చూపిస్తాను. నెట్వర్క్ ట్యాబ్, ఇలా ఉంటుంది టోకెన్. సో గజిబిజిగా ఉంటుంది. గజిబిజిగా అంటే అట్లా ఎందుకో అది అసలు టోకెన్ అనేది ఏంటి అంటే హ్యూమన్ కాంట్ రీడ్ దట్, అంటే హ్యూమన్ అనేవాడు అది రీడ్ చేయలేడు. అది ఎలా పడితే అలా ఉంటుంది. ఇట్స్ ఎలా అంటే ఒక గజిబిజిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే చూపిస్తాను. టోకెన్ ఓకే, ఫేస్బుక్లో లాగిన్ అవుదాం, అప్పుడు చూపిస్తుంది. లేకపోతే ఇక్కడే లాగిన్ అవుదాం. ఎప్పుడైనా సరే ఏపీఐ కాల్స్ కోసం మనం నెట్వర్కింగ్ ట్యాబ్కి వెళ్ళి ఆల్ బదులు ఇది పెట్టుకోవాలి, ఎస్ఎస్ఆర్ షోస్ ఓన్లీ ఏపీఐ కాల్స్. ఇక్కడ కంటిన్యూ కొట్టంగానే ఇక్కడ మీకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ ఎర్రర్ వచ్చేసింది. సో ఎందుకంటే అది అడ్రస్ లేవని చెప్పి వచ్చేసింది. ఓకే, 70860011 ఒకసారి ట్రై చేద్దాం. 70 పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి చాలు. టోకెన్ అంటే ఏంటి అంటే
టోకెన్ అని చెప్పి ఇలా పెడతారు, టోకెన్ కోలన్, దీని లోపల ఎట్లా పడితే ఒక టెక్స్ట్ ఒక 500 క్యారెక్టర్స్ పైన ఉంటాయి, 500 వర్డ్స్ పైన ఉంటాయి, ఇలా ఉంటాయి. టోకెన్ బేసిక్గా ఎందుకు అంటే లాగిన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఏపీఐ కాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో లాగిన్ అయిపోయారు, లాగిన్ అయిన తర్వాత మీరు మెసేజెస్ అకౌంట్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ అకౌంట్స్ ఉంటాయి, పక్కన న్యూస్ ఫీడ్ ఉంటుంది, పక్కన చాలా ఉంటాయి. చాలా మనం ఏ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి క్లిక్ చేయడానికి, లైక్ బటన్, షేర్ బటన్, కమెంట్ బటన్, చాలా ఉంటాయి. సో నువ్వు ఏది క్లిక్ చేసినా కూడా ఆ ఏపీఐ కాల్లో ఈ టోకెన్ మనం అపెండ్ చేసి పంపిస్తాం. ఆ టోకెన్ కాల్, ఆ ఏపీఐ కాల్ ప్లస్ దిస్ టోకెన్, మనం ప్లస్ టోకెన్ దీన్ని అపెండ్ చేసి సర్వీస్ టీంకి పంపిస్తాం. సర్వీస్ టీం పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పంపించిన టోకెను నేను ఫస్ట్లో లాగిన్ అవ్వగానే పంపించాను, సర్వీస్ టీం పంపించింది కదా, సో ఆ టోకెను ఈ టోకెను ఒకటేనా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ టీమ్ను వాళ్ళు లాగిన్ అవ్వగానే మీకు రెస్పాన్స్లో ఒక టోకెన్ పంపించారు కదా, లాగిన్ అయిన వెంటనే, అర్థమవుతుందా? హలో, అర్థం. లాగిన్ అయిన వెంటనే సర్వీస్ టీమ్ ఒక టోకెన్ పంపిస్తుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజెంట్ అయితే జస్ట్ వినండి చాలు, ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నీట్గా. టోకెన్ ఎంటర్ అవగానే సర్వీస్ టీమ్కి ఒక టోకెన్ పంపిస్తుంది. ఆ టోకెన్ని నువ్వు ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఆ టోకెన్ స్టోర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే లోకల్ స్టోరేజ్ ఆర్ సెషన్ స్టోరేజ్. మనం రెస్పాన్స్ని, బ్యాక్ అండ్ టీమ్ ఇచ్చిన రెస్పాన్స్ని మనం ఒక సెషన్ స్టోరేజెస్, సమ్ స్టోరేజెస్ యూజ్ చేసి వాటిని స్టోర్ చేయాలి. బేసిక్గా అన్ని అప్లికేషన్స్లో యూజ్ చేసేది అంటే 2 ఒకటి వచ్చి సెషన్, ఇంకోటి వచ్చి లోకల్. ఇంకో ఉన్నాయి అవి కుకీస్. మీరు ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు సమ్ టైమ్ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ కింద ఒక చిన్న మెసేజ్ లాగా వస్తుంది, రైట్? సో అవి ఎందుకు అంటే ఈ టోకెన్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నేను మీ ఫోన్లో ఈ కుకీస్ సెట్ చేయాలి అని చెప్పి మీరేంటంటే అడుగుతారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. అది మీరు ఓకే అని కొట్టంగానే ఆ ఇన్ఫర్మేషన్ మీ ఒక దగ్గర సెట్ చేస్తారు. సో మీ ఫోన్ లాగ్ అవుతుంది, ఆర్ సంథింగ్ ఏదైనా ఫోన్లో మెమరీ క్యాచ్ ఎక్కువైపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు, మీరు వెళ్ళి మీ యాప్స్లో ఉన్న క్యాచ్ ఇన్ఫర్మేషన్ అన్ని డిలీట్ చేస్తారు. అప్పుడు డిలీట్ చేస్తున్నప్పుడు కూడా ఈ కుకీస్ అనేది క్లియర్ అయిపోతాయి. మనకి ప్రతి ఒక్క మొబైల్ యాప్లో సమ్ క్యాష్ అనేది మీకు స్టోర్లో ఉంటుంది. ప్రతి అప్లికేషన్లో కానీ ఏదైనా సరే క్యాచ్ కానీ ఎక్కువైపోయిందంటే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అవి మీరు ఏం చేయాలంటే స్కాన్ చేసి ఆ క్యాష్ని రిమూవ్ చేయాలి. ఆ క్యాష్ని రిమూవ్ చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ క్రోమ్లో మీ పాస్వర్డ్, ఈమెయిల్ మీరు ఆల్రెడీ సేవ్ చేసుకుంటారు. అవి సేవ్ చేసినప్పుడు గూగుల్లో ఎక్కడో మీ మొబైల్ మీ ఎక్కడో ఒక దగ్గర అవి స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ నువ్వు క్లియర్ హిస్టరీ కొట్టినప్పుడు ఒక ఆప్షన్ అడుగుతుంది, యూ వాంట్ టు క్లియర్ ఆల్ పాస్వర్డ్ అని చెప్పి. అది క్లిక్ చేసి కానీ మొత్తం క్లియర్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా? అది ఎక్కడ చేస్తారంటే యూసింగ్ దిస్ స్టోరేజెస్, లోకల్ ఆర్ సెషన్ ఆర్ కుకీస్. కుకీస్ పెద్దగా ఎవరు యూస్ చేయట్లా. కుకీస్ లాగిన్ అవ్వండి బ్రో, అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇది చెప్పేసి ఈ ఎంట్రీ క్వశ్చన్ అడిగేసి క్లోజ్ చేస్తాం. ఈ ఎంట్రీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఇవి అడిగేసి క్లోజ్ చేస్తాం. మళ్ళీ రీఎంట్రీ అవ్వాలి, టైం అయిపోయింది. రీజన్ అవ్వండి.